ఆడేనా? ఆడే. రే శంకర్గా ఫోన్ ఎత్తరా. ఇప్పుడు ఎలా? ఎత్తకపోతే పోలే. ఇప్పుడు నీ కొత్త చూడు. రే నల్లబాబు ఎత్తరా, ఫోన్ ఎత్తరా నల్లబాబు. ఇప్పుడు ఎలా? ఎత్తకపోతే పోలా. నన్ను రిసీవ్ చేసుకోవడానికి వస్తానన్నావు కదరా. ఊళ్ళో మనల్ని ఎంత ఆడేసుకున్నాడ్రా. అందుకే కదా ఇప్పుడు ఆడు మనం ఆడుకుంటున్నాం. ఇప్పుడు 5 నిమిషాలు బ్రేక్ తీసుకొని 4 అడుగులు అటు ఇటు నడిచేసి ఓ 3 సార్లు చెట్టుని గుద్దేసి ఒక 2 సిగరెట్లు కాల్చేసి ఒక టీ తాగి మళ్ళీ ఫోన్ చేస్తాడు చూడు. చెప్పానా? అమ్మ కర్రి గేదెల్లారా, ఆన్లైన్లో ఉండి ఆస్కర్ యాక్టింగ్లు చేస్తారా. అబ్బా సూపర్. FA లో బ్యూటిఫుల్ గర్ల్ అని అప్లోడ్ చేస్తారా? అయ్యో దానికోసమేగా తీసింది. థాంక్యూ. అబ్బా ఏంటిదే కొంటెళ్ళిపోతుంది ఫోన్లోకే. అబ్బా కొంట భలే ఉన్నావే, ఏటి మంచి నేతి కాజేలాగా ఉన్నావా. నువ్వు చిత్తకర్త కుక్క నాకు తెలుసురా. నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడతావా? ఒక అమ్మాయి నాతో మాట్లాడమా? నేను మీ వీధి చివర మేడ మీద కొత్తగా దిగాను. రోజు మిమ్మల్ని చూస్తూ ఉంటాను. అవునా? మీ రూమ్ ఎదురుగా ఉన్న ఇస్త్రీ అతని దగ్గర మీ నంబర్ తీసుకున్నాను. అవునా? ఐ లవ్ యూ మై ఇస్త్రీ డ్యూడ్. నీకు నైట్కి బీర్. అర్జెంట్ గా కలుద్దాం డార్లింగ్. ఇప్పుడా? పొద్దున కదా, ఇద్దరికి కొంచెం ప్రెస్గా ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే తొందరగా రా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. నాకు నీకంట తొందరగా ఉంటాయి కొంట. ఎక్కడికి రావాలి? మైత్రి వనం దగ్గర ఉన్నాను. గంటలు రావాలి. మరి గంట ఎందుకు? రారా ముళ్ళప్పంది, నీకుంది. ఇలా జరుగుతుంది నేను కళ్ళను కూడా ఊహించలేదు. ఏదో మంచి రిసార్ట్ చూసుకుని బాగా రిలాక్స్ అయిపోవాలి కొంటతో. కూడా వేస్ట్ చేయకుంటాయి. ఇది నానమ్మే. బావా నువ్వెక్కడా? రూమ్ ఎక్కడా? అమ్మా రూమ్ అడ్రస్ నైట్ ఫాలో అయ్యాను. నైటే చెప్పొచ్చు కదా. అప్పుడు రైటో కాదో తెలియలేదు. ఇంత తొందరగా నాలో ఏం నచ్చింది? నీ తొందరపాటు. చిన్నప్పటి నుంచి అంతే. నిజంగానే లక్కీ. అవును, అంత సినీ ఫక్కి. ఎంత దూరం? ఎవరికి దొరకనంత. దొరికితే మనందరి పని అంతే. అంత పోటుగాడు ఎవరో? పక్క కారులో ఉన్న నా మొగుడు. ఏంటి నీకు పెళ్ళైందా? నెలైంది. పెళ్ళైందని నోటుకొని వచ్చావా? జాగింగ్ లో మెట్టిల్లు, షాపింగ్ లో తాళ్లేదు. మా ఆయనకి నా మీద ప్రేమ లేదు. నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. మనకు వేరే దారి లేదు. పోలీస్ జీపులు అప్పుడే మీ ఆయన కంప్లైంట్ ఇచ్చాడా? మా ఆయన కంప్లైంట్ ఇవ్వడు. చదువులో లాస్టా? కాదు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఎన్కౌంటర్ చేసేస్తా. ఒక దరిద్రుడా, రోజుకో 5 స్టార్ హోటల్కి వెళ్ళి కాస్ట్లీ బ్రాండ్లు తాగేవాడు. రేపు నుంచి నువ్వు రక్తం తాగిపించలేవాళ్ళవు. నాకేం తెలుసురా ఈవిడ గారు ఇలాంటి ట్విస్ట్ ఇస్తుందని. పెళ్ళైన స్త్రీ అంటే నాకు సోదరితో సమానం. అయ్యో అయ్యో, ఇలాంటి వేదో పని చేశానని తెలిస్తే సమాజం ఊసేద్ది. ప్లీజ్. సమాజంతో నాకు పని లేదు. సమాజంతో పని లేదట అంటే అది సమాజం తీసుకెళ్ళి మమ్మల్ని ఇరికించేస్తావా? ఇక్కడ ఏదో రాడ్ ఉంటుంది, అది ఒట్టుకో లాగితే అయిపోయింది. ఫస్ట్ వచ్చేస్తాం. ఏంటి ఎరా నా పిల్లనే లేపుకుపోతాను. లేట్ చేయకండి సార్, కాల్ చేయండి, కాల్ చేయండి. ఆ తర్వాత నేను చెప్పే నిజం వింటే మీరు తట్టుకోలేరు. ఏంట్రా నిజం?
మీరు తప్పు చేస్తున్నారు సార్. తప్పు చేసింది మీరా నేనా? మీరే సార్, ముమ్మాటికి మీరే. ప్రతి క్షణం ప్రజల బాగోగుల గురించి ఆలోచించే మీరు పెళ్ళైన ఒక్క నెలకే పెళ్ళం లేచి ఎందుకు వెళ్ళిపోతుందో ఒక క్షణమైనా ఆలోచించారా? లేచిపోవాల్సిన అవసరం దానికేంట్రా? భర్త పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, లంకంత ఇల్లుంది, అనుభవించడానికి హైఫై సౌకర్యాలు ఉన్నాయి, ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడ స్థలాలు కొన్నాను, ఇంకేం చెయ్యాలరా? పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరే సార్, కానీ ఆ పవర్ ఇంట్లో కొంచెమైనా వాడాలి కదా. లంకంత ఇల్లిచ్చారు, కానీ గుప్పెడంత ప్రేమ ఇవ్వలేకపోయారు. వదలవా, అక్కడ మాట్లాడుతున్నాడు కదా. హైఫై సౌకర్యాలని మీరు అనుకుంటున్నారు, కానీ వాటితో ఒక్క అనుభూతి కూడా పొందలేక ఎంత సౌకర్యంగా ఫీల్ అవుతుందో చూడండి. ఊరంతా మీకు స్థలాలే, భార్య మనసులో తప్ప. చివరిగా ఒక మాట సార్, మీకు భార్యను ప్రేమించే తీరిక లేదు, ఆమెకు భర్తను భరించే ఓపిక లేదు. చాలురా చాలు, నీ మాటలతో నన్ను చిత్రవచ్చేయకు. ఇంతకాలం తనకు అన్నీ ఇచ్చాను అనుకున్నాను, అసలైంది ఇవ్వలేదని ఇప్పుడే గ్రహించాను. అసలైంది తేట్రా ప్రేమరా. ప్రేమ. నేను ఇంకేదో అనుకున్నా. ఈ రోజు నుంచి ఇంట్లోనే ఓటీ చేస్తాను, టైం ఉంటేనే డ్యూటీ చేస్తాను. దేవుడా, ఆ ఎదవల వల్ల ఊర్లో అన్ని బార్లో ఉద్యోగాలు పోయినాయి. ఉంది ఈ ఒక్క బారే. ఆ ఎదవల్ని ఈ బార్లో రాకుండా చూడు స్వామి. బావా, కొంచెం కడుపులో గడబిడిగా ఉంది, టేబుల్ నెంబర్ 13 దగ్గర సర్వ్ చేయవా ప్లీజ్. రేయ్, నువ్వు బార్లో కన్నా బాత్రూంలో ఎక్కువ ఉంటున్నావు. కస్టమర్లు తాగొదిలేసిన మందు ఆగటం మానే, కడుపు ఆపరేట్ చేస్తుంది. ఎదవా పోదలకే. వస్తున్నాడు రే, ఆడేస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. అమ్మ నా దొంగేదోలారా, ఇక్కడికి వచ్చారా? మీకు చస్తే మంది ఏమన్నా? కస్టమర్లకు తెచ్చిన మందు నోట్లో పోయకుండా తీసుకెళ్ళడం పాపం. పెట్టు. మేనేజర్ చెప్పండి సార్. చూడండి మేనేజర్, మాకు తెచ్చిన మందు మాకు ఇవ్వకంటే ఎలా తీసుకెళ్లిపోతున్నాడు, తెమ్మని చెప్పండి. రేయ్, వాళ్ళకి మందు పోయి. వీళ్ళకి నేను మంది ఇవ్వను సార్. రేయ్, నేను చెప్తున్నాను కదా. ఎవరు చెప్పినా మంది ఇవ్వను. రేయ్, నాకెదురు చెప్తారా? నన్నే కొడతారా? సార్ 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 ప్లీజ్ సార్, ఈ ప్రెస్టేషన్ లో ఏం చేస్తారో నాకే తెలియట్లేదు. ఈ అదల వల్ల నేనేం చేస్తానో నాకే అర్థం కావట్లేదు సార్. రే రే రే, నాకు అనుకున్నారేంట్రా మీరు? మీకు ఏం అన్యాయం చేశాను రా? నా జీవితం ఎందుకు ఆడుకుంటున్నారా? నగరంలో నయా మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. బంజారా హిల్స్ ఏఎస్ఐ సత్యనారాయణ నగరంలోని కొందరు యువకుల్ని గ్రూపులుగా తయారు చేసి స్టార్ హోటళ్లు, హైటెక్ బార్లకు పంపించి భారీ మొత్తంలో బిల్లు అయ్యేలా తాగిస్తూ ఉంటాడు. ఆ తర్వాత బిల్లు ఎగ్గొట్టమని చెప్పి వాళ్లని అరెస్ట్ చేసినట్టు నటించి వాళ్ల నుంచి 1500 తీసుకుని వదిలేస్తూ ఉంటాడు. కొద్దిసేపటి క్రితం సత్యనారాయణను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కమిషనర్ ఈ స్కామ్ శంకర్, నల్లబాబు అనే ఇద్దరు సోమరిపోతులు మొదలు పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు వాళ్ళ వారి ఫోన్ నంబర్లు కూడా పోలీసులు విడుదల చేశారు. సత్యనారాయణ వ్యవహార శైలి మీద అనుమానం వచ్చిన వీళ్ళ పాకెట్లో ఉన్న చెక్ చేయండి రా, తీయండి, రికవరీ చేయాలి. జోబులు చేర్చి మర్యాద ఉండదు సార్. ఇవే దొరికినాయి సార్. రేయ్, వీళ్ళని ఎంత తన్నినా ఇంతకన్నా ఇంకేమీ రికవర్ చేయలేం. దీంట్లో సిమ్స్ తీసి కొత్త సిమ్స్ వేయండి రా. ప్రస్తుతం స్కామ్ సూత్రధారి సత్యనారాయణ స్పందన తెలుసుకుందాం. చెప్పండి సార్. పెళ్ళామే ప్రపంచంగా, జీతమే జీవితంగా బతుకుతున్న నాకు ఇద్దరు కరీనా కొడుకులు నన్ను ఉచ్చులోకి రాగి రొచ్చు చేశారు. కమిషనర్ గారండి, నన్ను గంట బయటికి పంపించండి. నా కొడుకుల్ని మర్డర్ చేసి మళ్ళీ లొంగిపోతానండి. చూసావా స్వప్నం, మర్డర్ చేస్తారంటూ నిందితుడు సాక్షాత్తు కమిషనర్ గారినే పర్మిషన్ అడుగుతుండడం, పర్మిషన్ ఇవ్వాలా వద్దని కమిషనర్ గారు ఆలోచిస్తుండడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. నన్ను లాగారంటయ్యా ఈ ప్రెస్ వాళ్ళు. అంతే సార్, మీడియా ఎవరినైనా ఇరికించేస్తారు. మీడియా ముందు పరువు మొత్తం తీసేశాడు వీడు. వీడి మీద 10 సెక్షన్లు పెట్టి ఆ జైల్లో నుంచి బయటికి రాకుండా చూడాలి. అమ్మా, మీడియా ముందు నోరెప్పితే ఇంత డేంజరా? దీప్తి పోలీస్ స్టేషన్ లో ప్రెస్ పై ఎలాంటి ఆక్షేపణలు చేస్తున్నారో చూస్తున్నావా? అమ్మా, మీడియాతో ఇంకో 2 నిమిషాలు మాట్లాడితే నాకు గురి శిక్ష పడుతురా? నేను నోరు తెరవనురా. అరే, ఈ సీప్లిగర్ తాలేపోతున్నాను రా. ఆ సత్యనారాయణ గారికి ఫోన్ చేయరా. చేస్తా. చెప్పు శంకర్. అరే సత్యగా, సత్యనారాయణ ఎక్కడ ఉన్నారా? త్వరగా రారా అయ్యా. స్టేషన్ లో ఉన్నాను రా. మా ఆవిడ కవితా జ్యువెలర్స్ కెళ్ళి అక్కడ నెక్లెస్ ఫోటో తీసి ఎస్టిమేటెడ్ స్లిప్ తీసుకొని వేరే నగల షాపులకు వెళ్తారని చెప్పి ఫోన్ చేసి 3 రోజులు అవుతుందిరా. ఇంత మటుకు తిరిగి రాలేదు. నాకు చాలా టెన్షన్ గా ఉంది. అది దొరికితే తప్ప తిరిగి నేను డ్యూటీలోకి జాయిన్ కాలేను. సారీ రా, అప్పుడు దాకా మీకు చీపు లెక్కరే.